ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. గోధుమ పిండి బెల్లంతో తీపి బోండాలు. చిన్నప్పుడు బడ్డీ కొట్టులో చిన్న చిన్న బోండాలు అమ్మేవారు కదండి. అచ్చం అలా వచ్చేలాగా నేను పక్కా కొలతలతో చెప్తాను. ఒకసారి చూసిన తర్వాత ట్రై చేయండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు బెల్లం వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది ఎటువంటి పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం నీళ్ళు చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వడకట్టేసుకోవాలండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి కదా. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఈ కొలతలతో చేశారనుకోండి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని 3 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బోండాలు క్రంచీగా రావడానికి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే మీ దగ్గర వంట సోడా చిటికెడు వేసుకోండి. చిటికెడు సాల్ట్ వేసుకొని ముందు ఆ పాకమంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది పడుతుందండి. కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా స్ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే ఇందులో నూక వేసాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి. నూక చక్కగా నానుతుంది అనమాట. చూసారా, ఇంకొద్దిగా గట్టి పడుతుంది. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మనకి ఏ సైజు బోండాలు కావాలో ఆ సైజు బాల్స్లా చేసుకోవాలండి. నేను ఈ సైజు అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బోండాలు చేసుకొని అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 8 బోండాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు చాకుతో మధ్యకి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మంచిగా విచ్చుకున్నట్టు వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఉన్నప్పుడే ఇవి వేసేసుకోవాలి. మరి ఎక్కువ హీట్ అయితే లోపల ఉడకవండి, పచ్చిగానే ఉంటాయి, బాగోవు అనమాట. ఇలా ఉన్నప్పుడు వేసేసుకొని జస్ట్ అలా కలుపుతూ లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మరీ లోలో పెట్టద్దు, మరి మీడియంలో పెట్టద్దు, అలా పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, కాసేపటికి పైకి తేలుతాయి. ఇలా పైకి తేలినప్పుడు ఇలా కదిపేయకుండా ఇలా కదుపుతూ ఉంటే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి, చక్కగా విచ్చుకున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి తిరగవేసేసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకొని తీసుకోవడమే. అంతేనండి, చాలా చాలా సింపుల్ అండి. గోధుమ పిండి బెల్లంతో చేసాం కాబట్టి చక్కగా ఇంట్లోనే చేసి పెట్టేయచ్చు. ఇవి చల్లారాక గట్టిపడతాయండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. ఈ గోధుమ పిండి బెల్లంతో చేసిన తీపి బోండాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.